హల్లెలూయా. దేవుని మహిమకరుడుగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకి అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలుపెట్టి మనకున్న యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందిన ఆమేన్. మనం రక్షణ ఇచ్చిన ఆయనకి మనకు నిత్య జీవాన్ని ఆకర్షితులు మరణం అంట, ఆ మరణ భోజనం ఏర్పాటు చేసిన యేసుకే ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఇచ్చిన ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా జరుపుకునే గుడ్ ఫ్రైడే ప్రపంచం మొత్తం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రపంచమంతా జరిగేవి మూడు. దేవుడు ఒక ప్రాంతానికి పరిమితంగా, ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాదు. దేవుడు అంటే సర్వంతరగా అంతకు ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఆయన ఆరాధించేవారు, ఆయన నమ్మేవారు. ఆమేన్. సర్వంతరంగా ఉన్నవాడే ఉంటాడు దేవుడు. గుడ్ ఫ్రైడే అంట. ఎవరైనా చనిపోతే సంతాపదినంగా చెప్తారు, దుఃఖదినంగా. కానీ యేసు ప్రభు శిలువ మీద మరణించిన రోజు గుడ్ ఫ్రైడేగా పిలువబడతారు. ఎందుకు గుడ్ ఫ్రైడేగా పిలువబడుతుంట? శుభ శుక్రవారం మంచి రోజు అంట. ఈ రోజు మంచి రోజు అంట. ఎందుకని యేసు ప్రభు మరణించిన రోజు, శిలువ మీద మరణించిన రోజు ఎందుకు మంచి రోజుగా పిలువబడుతుంది, శుభదినముగా పిలువబడుతుంది అంటే యేసు ప్రభు అంట మానవులందరి కోసం, మనుషులందరి కోసం అంట, మనుషుల పాపాల కోసం ఆయన మరణించిన రోజు. ఆమేన్. మనుషుల పాపాలందరి కోసం మరణించండి. ఆయన తన కోసం కాదు. ఎవరి కోసం? ఏమి చేయలేదు, మనుషుల కోసమే ఆయన వచ్చిందే. మనిషిని రక్షించడానికి, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. అది ఆయన పేరు ఏంటంట? యేసు. యేసు అంటే ఏంది అర్థం? యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుడు కనుక ఆయనకి ఏం పేరంట? యేసు. ఆయన రక్షించాడు కదా. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనుషుల పాపాలందరి కోసం, మనుషుల పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని మరణించాడు. అందుకే గుడ్ ఫ్రైడే ఎందుకు శుభోదయం, ఎందుకు మంచి రోజు అంటే ఈరోజు మనుషులందరికీ విడుదల కలిగిన రోజు, మనుషుల పాపముల నుండి విడుదల కలిగిన రోజు. ఆమేన్. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుగా ఉన్నది కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక తనను తాను రిక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడట. ఎందుకోసము? మనిషి కోసం, నీ కోసము, నా కోసమే, నన్ను రక్షించడానికి, మన నరక శిక్ష నుంచి విడిపించడానికి అగ్ని ఆరేదంట, గురువు చావదంట. యుగాలు అది ఒక జైలుకైతే నిరీక్ష ఉంది, ఒక హాస్పిటల్కి అయితే నిరీక్ష ఉంది. కానీ నరకాలు మాత్రం నిరీక్ష. దానికి ఎంట్రీ అయ్యామా, ఎగ్జిట్ లేదు. దానికి ఉన్నది ఎంట్రీ ఒకటే, ఎగ్జిట్ లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే కాలుతూ ఉండాల్సింది అక్కడ. ఎవరి బాధ పడతాడు అక్కడ. పురుగు చావు అగ్ని ఆరుగా యుగాలు నరకంలో కాలుతూ ఉండాల్సింది అక్కడ.
అగ్ని ఆరిని నరకంలో పరీక్ష బాధ నిలబడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు థమ్స్అప్లు, పడవలు, ఆమెలు రకరకాలు బాడీని చల్లపరుచుకోవాలి, రకరకాలు ఫ్రిడ్జ్లు, కూలింగ్ వాటర్, రకరకాలు ఏసీలు చల్లపరుచుకోవాలని బాడీని వేడి తగ్గకూడదు బాడీ. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ఇంత వీటిలో ఇంత కేర్ చేసుకుంటాడు మనిషి, ఇంత ప్రయత్నిస్తాడు, కనిపెట్టారు పెట్టుకోవచ్చు కానీ అసలు నరకం నుంచి అక్కడ ఇక్కడ మనిషి అంట భూమి మీద ఉండేదాకా ఆలోచిస్తున్నాడు. తర్వాత అసలే ఎందుకంటే ఆ శరీరానికి ముగిపోదు కానీ ఆత్మకు చావు లేదు. శరీరానికి మరణం ఉంది బయట, ఆత్మకు చావు లేదు. మనం దాని ఆలోచించలేదు. ఇదే లైఫ్ అనుకుంటారు, ఇదే జీవితం అనుకుంటారు. అందుకే తిరగడం ఎంజాయ్ చేయడం అని దాంట్లో ఉంటారు. తాగడం, తినడం, తాగుతున్నారు, మొత్తం హార్ట్ అటాక్స్, లంగ్స్ కిడ్నీస్ అన్ని ఖరాబ్ తీసుకున్నారు. హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే ప్రాణానికి అయినా ఆల్కహాల్ అందులో తాగు అయితే కలవండి. వీడి బానిస ఏదో దాంట్లో ఏమో ఉందా అంటూ దాంట్లో ఆ మత్తుకు బానిస అయిపోతున్నాడు. మత్తుకు బానిస దాంట్లో విడిపించలేక భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి కారణంగా చెడు ఈ డ్రగ్స్ వీటికి వాళ్ళ మత్తులో భయంకరంగా మనుషులు హాయవుతున్నారు, భయంకరంగా పాడవుతున్నారు, భయంకరంగా వాళ్ళు తీసుకోవడం అందరికీ ప్రమాదమే. అల్పకాలం వాటి మత్తు కోసం నాకు బానిస అయిపోతున్నారు. కందుకి ఇంటికి మత్తు పదార్థాలు మత్తుకు బానిస అవుతున్నారు. ఇక్కడ ఉన్న తోడికి తిరగాలి అన్నాడు. అందుకే దేనికి వీడి బానిస అయిపోతున్నారు. తర్వాత మరణించిన తర్వాత అప్పుడంట మనిషి తీర్పు నరకం. భూమి మీద ఉన్నప్పుడు చేసుకోవడం కలుసుకోవాలి, ఆయన నమ్మాలి. మరణిన తర్వాత ఛాన్స్ ఒక్కసారి ఇక్కడ మరణించిన తర్వాత భూమి మీద అవకాశం లేదు, నరకాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఎంత కేర్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఆత్మ హరిద్రుడు నా నరకంలో అక్కడ ఏం కేర్ తీసుకోలేవు. మరణించిన తర్వాత కేర్ తీసుకునే అవకాశం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మను కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలంటే యేసు నమ్మడం ద్వారానే. ఆమేన్. యేసుని చేసిన శిలువ యాగాన్ని నమ్మడం ద్వారా తను భద్రపరుచుకుంటాడు. ఆత్మ భద్రపరచుకోవాలంటే, ఆత్మ రక్షించుకోవాలంటే యేసుని విశ్వసించాలి, శుద్ధ రక్షణగా అంగీకరించాలి. ఎందుకు? ఆయన ద్వారానే పాప క్షమాపణ. యేసు నామమున తప్ప ఏ నామంలో రక్షణ లేనే లేదు. ఆమేన్. ఎందుకు? మనిషి పాపాల కోసం మరణించిన యేసు ప్రభు ఒక్కటే ఆయన సవాల్ వేసాడంట. నాలో పాపం ఉందని మీరు వాడు ఆరోపించగలరు. సవాలు విసిరింది జరిగిన వ్యక్తి ఒకే ఒక్క దేవుడు ఆయన యేసు మాత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధులంట, పాపములు చేరక ప్రత్యేకంగా ఉన్నాడంట. ఆమేన్. మనిషిగా అన్నింటిలో శోధించబడ్డాడంట, అయినను పాపం లేని వాడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో కూడా పాపం లేదు. పాపం లేని వాడు ఆయన పరిశుద్ధుడు అంటేనే ఆయన. ఆమేన్. పరిశుద్ధుడు అంటేనే ఆయన, పరిశుద్ధత అంటేనే ఆయనే. ఆయన పరిశుద్ధుడు. అసలుకి వేల దూతలు తెలిస్తే పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అంట. దేవుడు తెలుసు సమీపించరాని తేజస్సులు మరుడు ఉన్నవాడంట. నీ కోసం, నా కోసం
మనిషిగా భూమి మీద దిగి వచ్చాడు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదంట. ఆయన రాకపోతే, భూమి మీద శరీరానికి రాకపోతే, దేవుడే పరిశుద్ధుడు, దేవుడు ఎవరు పరిశుద్ధ రక్తం చిందించబడితే తప్ప పాపక్షమాపణ లేదు. ఎందుకంటే రక్తం చిందించాలి. ఎందుకంటే రక్తంలో జీవం. గొర్రెలకు ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము. అందుకేనంట యేసు ప్రభు మన కోసం ఆయన వధించబడ్డాడు. ఆయన మన కోసం మరణించాడు. ప్రతి ఒక్క మనిషికి రక్షణ సిద్ధపరిచాడు. అందుకని ఆయన అక్కడ మొదటి ఆదాము పాపం చేసి అపవాది సమాధిగా చేయబడ్డాడంట. అప్పటికే అపవాది ఎదుగుతున్నాడ. మాట మరణం వచ్చింది, వాడు ఎదుగుతున్నాడ. ఈయన కడపాటి ఆదామై ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడంట. దేవుని రాజ్యాన్ని ఎవరైతే యేసుని విశ్వసిస్తారు వారు దేవుని రాజ్యం చేసేవారు. మనమంటే దేవుని రాజ్యం. వారికి యేసు నమ్మే వారికి ఈ లోకంతో సంబంధం ఉండదు. దేవుని రాజ్యంలో శిక్షపడతాను. ఆయన ఆ రాజ్యంలో చేర్చబడడానికి అన్ని శిలువలో సిద్ధం చేశాడు కదా. అన్ని భరించేశాడు ఆయన. అన్ని భరించి సమాప్తమైన అదే కదా, ఫినిష్. ఏది ఫినిష్? మన శాపం ఫినిష్, మన దారిద్రం ఫినిష్, మన పాపం ఫినిష్, మరణం ఫినిష్, సమాప్తమైంది. అన్నిటికీ ఆయన విల చెల్లించాడు. ఆయన ధనవంతుడు ఎప్పుడు తన దారిద్రమైన ధనవంతుడు కావాలని మన నిమిత్తమైన దరిద్రుడమాయను. ప్రభు వేసుకుని ఎరుగుదు కదా. ఎందుకు ఆయన దరిద్రుగా? పాపం వాడి కాదంట, నీ భరించాడు ఆయన. ఆమె మన పాపాన్ని, దరిద్రాన్ని, శాపాన్ని, అనారోగ్యాన్ని అన్నిటిని భరించి చేశాడు. ఆయన భరించేశాడు. అన్ని సమాప్తమైన తర్వాత అంట తన ఆత్మను అప్పుడు ఆత్మకి మరణించాడు. ఆమె సమాప్తమైన రక్షణలో ఉన్నదనుకుంటాను. రక్షణతో పాటు తీరిన ఆశీర్వాదం, అబ్రహాము వాగ్దానాలు అబ్రహాము వాగ్దానాల కంట ఆశీర్వాదముగా మనల్ని చేశాడు. ఆమేన్. ఆయన వచ్చింది మరణించడానికి, ఆయన వచ్చింది మరణించడానికే. ఆయన మరణించకపోతే రక్షణ లేదు కదా. పాపం వల్ల జీతం ఏదో మరణం అంట కదా. ఆ మరణాన్ని ఆయన తీసేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానికి బలము, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసి దూతలు ఇవ్వదంటారు. ఏం చేశారు ఈరోజు? నేను వారిని పొరుగు అని చెప్పాడు. ఆమె ప్రేమ చూపించమని చెప్పాడు. రూల్స్ పాటించు, అవి పాటించు, ఇవి పాటించు, అలా చేసి చెప్పే ఆ రూల్స్ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నెరవేర్చేసి ఆయన దాన్ని నెరవేర్చడం ఎవరైనా సాధ్యం కాదు. యేసు ప్రభు వచ్చింది ఆయనే నెరవేర్చేసి ఉద్యోగులు ఆగుతున్నాడు. ఏం చేసా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. ప్రేమించాలంట. ఏ మాత్రం ప్రేమించాలంటే ప్రేమించడం అది వీలు కాదు కదా కదా. ఆలోచించమంటే బీసీ మాస్ అయితే అని ప్రేమించాడు. ఎందుకంటే శరీర సంబంధంగా ప్రేమించలేము కదా. అందుకని మనము క్రీస్తులో మనము పాప్స్ అనుకుంది కొంచెం కొత్త వ్యక్తిగా జన్మిస్తున్నాము. ఎలా తెలుసా? శరీర సంబంధిగా శరీర సంబంధం మనిస్తున్నాను, కానీ ఆత్మ సంబంధిగా ఒక కొత్త జీవి, నూతనమే జీవితం. అందుకేనంట మనం జన్మించే ఆత్మ ద్వారానే. కొత్తగా జన్మించడం అంటే ఏం చేస్తాం? ఆత్మ ద్వారా కొత్తగా జన్మిస్తాం అంట. ఇప్పుడు మనం జన్మించుకుంటే మనం ఆత్మానుసారంగా తప్ప శరీరాసనం కాదు. మనం శరీరానుసారంగా నడుస్తూ ఉంటాం. ఆత్మానుసారంగా నడుచుకోవాలి మనం. అప్పుడు శరీరాన్ని
జీవిస్తాము. ఆత్మానుసారమైన ఫలాలా శరీరానుసారమైన ఫలాలు? ఆత్మఫలం ఏంటి? ఆత్మను ఫలిస్తారు, శరీరం ఫలించదు కదా. ఆత్మ ద్వారానే మన ప్రేమ, సంతోషం, సమాధానం, ధైర్యం, నష్టం, సాత్వికం, ఆశనికరం ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఇవన్నీ ఫలించాలని ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం కావాలి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు లేక మనం ఏమి చేయలేం కదా. పరిశుద్ధాత్మ దేవుడు లేక ఏమి చేయలేం, మనం పని చేయమంట. పరిశుద్ధాత్మ దేవుడు అనేది అవసరం మనకి. మనం చాలాసార్లు చెప్తున్నాము, పేదరు యేసులో తెలియదని బోకే పేదరు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ధైర్యంగా బోధించాడంట. పేదరు బోధిస్తుంటే 3,000 మంది రక్షింపబడ్డారు. ఆమె భయపడి పారిపోయిన పేతురు, యేసులో నాకు ఎవరు తెలియదు 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు, ఒట్టి పెట్టుకున్న పేతురు తెలియదని ఎలా బోధించే ధైర్యంగా పరిశుద్ధాత్మ వచ్చిన మీరు శక్తి నొందెదరు. ఈరోజు నీ శక్తి చాలటేమో, ధైర్యం చాలటేమో, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీకు సాధ్యమే. ఈయన శక్తి బలం ఇస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అక్కడ పెరిగితనం ఆత్మ ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహ ధైర్యంగా ఆత్మ ఇచ్చాడంట. ఆమె మన నమ్మాలి. రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిగి ఉన్నాను నమ్మాలంట. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని అడగాలంట కదా, చేస్తాకైనా. ఆమె దేవుడు ఈరోజు ఎన్నో అడిగారు, ఆయన అడుగుతున్నాను మాటలే వాళ్ళు ఇచ్చాడు సార్. అసలు ఇస్తే మాట్లాడాడు ఆయన మాట, కానీ అయినా కూడా మనం ఉంటాం. మా దేవుడి మాటలు విన్నట్టుగా కాకుండా, అది కదా బైబిల్లో ఒక మాట ఉంది, వాక్యం ఎలాంటి తెలుసా, అద్దంలో తన ముఖం తీసుకొని పక్కకి రాదు, మర్చిపోయినట్టు ఆ స్వభావం కలిగి ఉండదంట. అద్దాల ముఖం తీసుకుని తన ముఖం ఎలా ఉందో తర్వాత పక్కకి మర్చిపోతే ఎలా వాక్యం కూడా అంటారంట. వాక్యము అర్థం అంటే అంట. మనం ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో ఎలా ఉంటారో చెప్తారు. ఆమె వాక్యాన్ని నడుచుకున్నప్పుడే మనం ఫలించగలము. వాక్యము ప్రకారంగా నడుచుకోవడం. అందుకే 35 60 ఫలించాలి. వాక్యాలు ప్రకారంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఉండగలంట. వాక్యం వ్యతిరేకంగా అంటే శరీరానుసారంగా అపవాది మాటలు కాకుండా యేసు దేవుని మాటలతో వాక్యం మనము ఉండాలి. ఫలించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. మన పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు సహాయమే కావాలి కదా. ఈరోజు చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా అనుకుంటారు. సరే యేసు గురించి చాలా అనుకుంటారు. అరే ఆయన సాతిగాని వాడు యేసులో మరణించాడు, ఇప్పుడు మేకులే తీసుకెళ్ళిన వాడు ఏం దేవుడు ఆయన. అసలు ఆలోచించారు కొద్దిగా, ఎందుకు ఆయన దేవుడు కదా, దేవుడికి శరీరానికి వచ్చినట్టు ఎందుకు మరణించాల్సి వచ్చింది ఆయన పెట్టి ఆలోచించారు. ఆర్గ్యుమెంట్ చేయడం కానీ వాదించడం కానీ ఆయన రక్షించుకోవడానికి తాను మనుషులే వాడి వారు ఆయన సిరివేయగలరు. ఆయన పరీక్ష లేకుంటే అందుకే ఆయన మాట, నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. తను తానే అపరాధ పరిహార బలిగా అర్పించుకున్నాడు. తాను రక్షించుకోవడానికి రాలేదు ఆయన భూమి మీద. అవునా, తాను రక్షించడానికి ఎందుకు అసలు ఆలోచించాలి ఎందుకోసం ఆయన తాను రక్షించడానికి భూమి కోసం ఆయన టేస్ట్ కాదు కదా. ఆయన ఆకాశం మహాకాశం పట్టడం దేవుడు ఆయన అక్కడ ఆ సింహాసనం వదిలేసి ఆ మహిమ ఎందుకు వచ్చాడు భూమి ఏదో ఫ్లాట్ కదా. అందుకంటే కారణం జన్మంటే ఆమె కారణం లేకుండా జన్మించలేదు, కారణ జన్ముడు. జన్మించే ఒక కారణం ఉంది. ఆయన అందరం రక్షించడానికి భూమికి వచ్చే అవసరం లేదు. ఆయన మీద మనిషి పాడు ఆయన ఏం చేస్తాడు, ఆయన పూజించడం అంటే ఆయన సరే మౌనంగా
వరకు చేయబడిన గొర్రె పిల్లవాడి మౌనిగా ఉన్నాడు. ఎందుకని ఆయన అంతా ఎదురుది ఆయన ఇసురు మీద దిగి వచ్చి ఇవన్నీ చేసినట్టు చేయడం ఎందుకు చేస్తాడు ఆయన? అందుకు కాదు వచ్చింది. అందుకే ఈ ప్లేస్ వచ్చే మనిషి అసలు మనిషి ఆయన ముట్టగలుగుతాడా? ఆయన చూడగలుగుతాడా? అసలు దేవుడు నిజానికి చదువుతాడు. దేవుడు గారు ఆయన మనిషిగా వచ్చాడు. అది కూడా ఆయన మనిషిని రక్షించడానికే, ఆయన ఆయన వచ్చింది మరణించడానికే. ఆమేన్. ఆయన జీవించడానికి భూమి ఎందుకు రాలేదైనా ఆయన వచ్చింది మరణించడానికి, మనుషుల పాపాలు ఆయన వేసుకొని ఆయన మరణించడానికి వచ్చాడు. నీ శిక్షను భరించడానికి వచ్చాడు. నీకు మార్గం తీసుకురావడానికి, మార్గం తిరగడానికి, పరలోకానికి మార్గం తిరగడానికి, పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చింది. అందుకు ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికే, సిల్వేయబడడానికి, అవమానించబడడానికి. ఎందుకు? అది చేయకుండా ఆయన రక్షణ, ఏ మనిషికి రక్షణ లేదు. కళ్ళ రక్షణ ఉంటే రక్షణ మనిషి, ఏ మనిషికి రక్షణ లేదు, ఉండదు. ప్రతి నరకానికి వెళ్ళేవాళ్ళే, ప్రతి నరకానికి వెళ్ళే దారిలో ఉన్నాడు. మరణ ఛాయ ప్రతి ఒక్కరిని మరణ ఛాయ ఉందంట. ఆయన మరణాన్ని తీసివేస్తే ఆయన మీద వేసుకున్నాడు. ఈరోజు మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన మరణించాడు. ప్రతి అవే మాటలు ఇలా తెలుసు కదా. ఇంకా ఆయన మాటలు తెలుసుకుందాం. అంతగా ఆచరణ అయిపోయింది. గుడిపెట్టడానికనే ఉపవాసం ఉండాలి, గుడిపెట్టడానికనే 3 గంటల ప్రార్థన చేయాలి. 7 మాటలు ఒక్కొక్క మాట, ఒక్కొక్క రోజు గంట చెప్తారు. సత్యం తీసుకోరు. నామకార్థం వద్దు. ఇక్కడ నామకార్థాన్ని, వేషధారిని వేళ్లతో తీసిపడారు. దేవుని చూడిద్దాం. నామకార్థం వద్దు, మనకి వేషధారణ వద్దు. ఆచారబద్ధం వద్దు. సత్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాశ్రయం నడవాలి. ఆచార భక్తి తీసుకోవాలి. చేస్తున్నాము ఆచార భక్తి. ఇక్కడ ఆచార భక్తి నామకార్థ క్రైస్తవం ఉందో అలా వేషధారణ వేళ్లతో వెళ్ళగింపబడు గాక. ప్రతి ఒక్కరు సత్యము వీధులు గాక, సత్యము ప్రకటించరు గాక, నీ మాటలు ప్రకటించరు గాక. ఆచార సమాధానం తొలగిపోవడానికి చేస్తున్నాము. చిన్న అందరూ చేసేసి ఈరోజు నరేంద్రం అనిపించే అవసరం లేదు. ఆరోగ్యాన్ని అనిపించే అవసరం లేదు. నిశ్చయముగా నీ రోగాలు ఆయన భరించాడు. నీ అనారోగ్యం అంతా నేను భరించేశాడు కదా. రాముడు నేను తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేను? ఎవరికి బయటపరచబడేను? అంత సత్యాన్ని నమ్మాలను చెప్పినా నమ్మాలి. నమ్మాలి. నువ్వు దరిద్రం భరించే అవసరం లేదు. 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇది నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన దేవుడు ఆయన బాధించాడు. దేవుడు ఎందుకు? నీ కోసము, నా కోసమే ఆ రకమైన బాధ వినిపించబడాలని ఆయన కుమారుని మూలగొట్టాడు కదా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నెలగొట్టబడేను. మన సమాధాన శిక్ష అతని మీద పడేను. ఆ శిక్ష అంట మన పాపాలకి రావాల్సిన శిక్ష అతని మీద పడేది కదా.
అతడు పొందిన దెబ్బల ద్వారా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కలిగింది. అవే మనం అందరం గొడవలే త్రోవ తప్పుడు మరొకటి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. తీసాడంట, మోపాడు. మనందరి తీరం అంటే ఏం లేవు, ఏ దోషాలు లేవు, ఏ శాపాలు లేవు, ఏమి లేదు. ఆమె ఒకటే ఒకటి తన మీద ఆశీర్వాదం ఉంది. ఆమె నేను ఆశీర్వాదింపబడి వ్యక్తిని చెప్పాలంట. ఎక్కడికి పోయినా దీవెనంట, పట్టణంలో పోయినా దీవెనంట, ఇంటిలో ఉన్న దీవెనంట, ఎక్కడ తల మీద ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంట. ఆమె ఈ రోజు మనం ఆశీర్వాదింపబడిన వ్యక్తులము, యేసు ద్వారా మనము ఆశీర్వదింపబడిన వ్యక్తులము. మన కోసం ఆయన అనుభవంతో పాటు వీరిపోవటం మాట్లాడు మన దోషాలను భరించేశాడు. అతడు దౌర్జన్యం ఉంది, అతడు దౌర్జన్యం లేదు, బాధింపబడిన అతడు లోపల తెగలేదు. ఎందుకు లోపల తెగలేదు అంటే మన కోసమే. ఆమె కోసమే ఆయన రక్షించారు. అందుకే సిగరెట్ ఆయన అవన్నీ అమ్మారు సిగరెట్లు పొట్టలు కొట్టినప్పుడు వెహికల్ అన్ని మనం చూస్తాడు, మన వైపు చూస్తాడు. మన వైపు చూస్తాడు, మన వైపు చూస్తాడు. కాబట్టి ఆయన భరించాడు. ఆయన భరిస్తేనే మనము నాకనే విడిపించబడతాం. కాబట్టి బాధ్యం అది నోరు లేవలేదు, బాధకు దేవుడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి గొర్రెయు మౌనముగా ఉండున్నట్లు అతను నోరు తెరవలేదు. మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదట. ఎందుకని? ఆ నోరు తెలిసే మన రక్షణ లేదు. నీ కోసము ఆ రెండు నన్ను రక్షించాలని ఆయన వదకు దేవుడి గొర్రెలాగా బొచ్చు కత్తిరించు వారి గొర్రె మౌనంగా తెలియలేదన్న న్యాయపు తీర్పు పొందిన వాడే అందుకు. ఎందుకంటే మన మీద అన్యాయం తీర్పే. ఎందుకంటే ఎందుకు ఆ తీర్పు మనకి రావాలి, మనిషికి రావాలి. మనిషి రాయడానికి వెళ్ళాలి, మనిషి పడాలి. కానీ ఆయన మన తీర్పు ఆయన తీసుకున్నాడు. అన్యాయం తీర్పు పొందినాడంటే ఆయన భరించాడు. అతను నా దినకార్యక్రమమును బట్టి మూతపడేది కదా. భవిష్యత్క్రమం మనిషి మన క్రియలు బట్టి వాళ్ళు బాధింపబడ్డాడు. దేవుడు సజీవులు భూమి కొట్టేయబడాను. అయినను అతని గ్రామాల్లో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు ఒక్కరు ఆలోచించారు. అతను మనమే భక్తి సమాధి నియమింపబడలేదు. ధర్మాంతరం చూడలేదు. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటం లేదు, ఏ కపటం లేదా, ఏ అన్యాయం లేదా. కానీ మన కోసమే అతను అతనిని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన. ఎవరికి ఇష్టమైనంత? అందరికి ఇష్టమైన కుమార్ నలగొట్టు. ఎందుకు? నీ కోసమే, నా కోసమే. ఆయన నిలబడి పడకపోతే మనకు రక్షణ లేదు కాదు. ఎంత సంతోషం ఉండదు, నిరీక్షణ లేదు మనకు. నరకం పరిస్థితి, నరకమే మన గమ్యం. ఆ నరకపు దారిమంట చూసి బతుకున్న పేరుకు బతుకున్న వాళ్ళు ఉన్నా కూడా మన చనిపోయినామంట. మన ఆత్మ చనిపోయినాం. ఆత్మ పరమేశ్వరుడు ఎప్పుడో నరకానికి, ఆత్మ నిత్య నరకానికి. తర్వాత తను తానే అంట, అతడు తను తానే అపరాధ పరిహార బలి చేయగా. అదే సంతానం చూసి మనమే తను తను మన కోసం తనకున్న. తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడు. యెహోవా ఉద్దేశం అతని వల్ల సంబంధం. తండ్రి ఫ్యాన్ అంట. అతడు తనకు కలిగిన వేదన చూసి దొరుకుతుందను. అతడు తనకు కలిగిన వేదన తృప్తి అంట. ఎందుకు? దేవునికి రోజు మనకు రక్షణ కలిగింది వాడే తీసేసారు బాబు. పిల్లలు చూస్తారు అయిపోయింది. రక్షణ సేవకులు చెడుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యను. అనబట్టి మరణించడమే.
ఈ జ్ఞానం ఒకరికి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. అంటే అందుకే ఉంటాయి ఈ లోక అధికారులు ఈ మహిమ స్వరూపులకు ఎరువులు తెలిస్తే ఎంత సీరియస్ కాదు. తెలియదు వానికి అయిపోయింది, ఫినిష్, ఇంకా అయిపోయిందిలే, ఇంకా అయిపోయిందా స్వాద చెప్పి అందరూ స్వాద చెప్పేస్తాను, స్వచ్ఛపడుతున్నాడు, సరిపోయింది చెప్తాడు మనుషుల్ని. సరే అని అంటే వాడు కూడా భూమి మీద ఉండడానికి వచ్చిన ఇష్టపడుతున్నాడు వాడు అపోదు. వాడికేం తెలియదు, తెలియజేసిన దేవుడు అంటారు గుడితనం వచ్చేసింది, గుడితనం పెట్టేసింది. ఈ రోజు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు అంట నిద్ర వచ్చినాడు. ఎందుకు స్వార్థ, ఎందుకు తిరస్కరించండి, తిరస్కరించకపోతే స్వార్థ మనకు వచ్చేది కాదు. మనం తిరస్కరించడానికి దేవుడు ప్లాన్, అది దేవుని ప్లాన్ వేరే దాంట్లో అసలు ఎంత గొప్ప చేస్తాను, అంత గొప్ప మనిషి రోగిలకు దాన్ని చూస్తే అర్థమైంది. అదే మనకు అన్ని జరుగుతున్న ప్రవేశం సంపూర్ణంగా ఇజ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన వారు ప్రవేశించినప్పుడు విమోచనలు వచ్చి మన స్వార్థ వాక్యాన్ని మన రక్షణ కోసం వాళ్ళు అట్లా ఇజ్రాయేల్ ప్రజలకి రక్షణ వాళ్ళు ఎందుకంటే రక్షణ కోసమే మన రక్షణ కంపెనీ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్వార్థ అదే అనమాట. చాలా వేసారు కదా ఎదురు వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ గురించి అనుకునే కానీ అది రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అట్లా తిరస్కరించారు చేశాడు. ఎందుకని మన రక్షణ కావాలి, వాళ్ళు తిరస్కరించకూడదు అన్నింటి మన రక్షణ వచ్చేది కాదు, అందరికి ఈ లోకం అంతా వచ్చేది కాదు. వాళ్ళ నుంచి మనకి వచ్చింది అన్ని తర్వాత వాళ్ళకి చెప్తున్నాను. అందుకే బుక్ కూడా రక్షణ పడకుండా గర్వించదు కదా, ఇదితో తక్కువ వేసి ఇజ్రాయేల్ వారు దేవుడు వదిలేసినాడు అనుకుంటారా? దేవుడు అదే సాధ్యమే, దేవునికి సాధ్యమే కదా. మనం కూడా అంటే ఈ మాట దేవుడు చేస్తున్నాడు కానీ వాళ్ళు తాగి తిరిగి ఎట్లా కలిసి వాళ్ళని నమ్మకూడదు. ఏం చేయాలంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, రక్షింపబడాలి, మనతో ప్రేమ చేయాలని. రక్షణకు ఎవరిని పడిపోయడం నవ్వకూడదు కదా. ఇప్పుడు పడిపోయిన కలిసి ఏంటంటే వాళ్ళు చూసి మనం దేవుళ్ళు ఉండి పడిపోకుండా చాలా మంది వాళ్ళు చూసి ఎట్లా చేయొద్దు, ఏం చేయొద్దు, మరి చేతులు పెట్టుకోవడం లేవంట. వాళ్ళకి ప్రేమ చేయాలి, మన పెట్టుకోవడాలని మన విశ్వాసం బలపరచడం ప్రేమ చేయాలి కానీ అది పరిస్థితులు అదే అదే. ఇటువంటి యేసు ప్రభు తనకున్న అనుభవం చేత అనేకులను నింపిస్తాడు. ఆయన నిర్దోషులుగా చేశాడు. నిర్దోషులుగా నిర్దోషివే, యేసు ద్వారా నిర్దోషివి. ఆయన పాపంగా చేయబడ్డాడు కదా. ఎందుకు మన దేవుని తవ్వడానికి పాపంగా ఆయన పాపంగా చేయబడేందుకు మన దేవుని నీతి దేవుని నీతి మనమే దేవుని నీతి మనకి ఇచ్చాడు. ఈరోజు మన నీతి మనకు తీశాడు. ప్రశ్న ఈరోజు 59:1 రక్షింపనేరుగా ఉన్నట్లు యెహోవా హస్తం కులిచి కాలేదు, విననేరుగా ఉన్నట్లు ఆయన మతము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములను ఆయన ముఖమును మీరు మరుగుపరిచెను. కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒకప్పుడు యేసు రాకుండా, కానీ ఈ రోజు యేసు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు కదా, పాపం ఆయన ముఖం మీరు మరుగుపరిచాడు. దేవుడు మన పట్టు పాపాలు వచ్చేసాడు. కానీ యేసు ప్రభు ఆయన మధ్యవర్తిగా వచ్చి పాపములన్నీ పరిచేసి ఆయన మోసం అయిపోయింది. ఈరోజు దేవునికి మనకు ఏ అడ్డు లేదండి. ఈరోజు ఆమె అని అబ్బా తండ్రి ఫ్రెండ్ ఈరోజు మనకు స్నేహితుడు. ఆమె తండ్రి ఆయన మనకు
ఈ పిల్లలు ఆయన రక్తం మీకు పంపుకున్నాడు. అవే దేవుని పిల్లలు చేయబడ్డారు. మీరు మాట ఏసు మాట తప్ప దేవరాజ్యం నమ్మకం చెప్పేది దేవుడు చెప్పాడు. దేవుని రాజ్యం కూడా చేయదు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు ఉన్నది. మనసు మార్చుకోండి. మనసు ఎప్పుడు మారుతుందంట? మనసు మార్పు చెంది మన నూతన నవీన స్వభావం ధరించుకోవాలంట. ఆమె ఎట్లా అంటే మాత్రం నిజంగా ఏసుకున్నాం అంటే మన హృదయం మారిపోతుంది. ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన చూపిస్తాడంట. మనం ఒక సమాధి చేయబడ్డాం. సమాధి చేయబడి ఒక కొత్త వ్యక్తిగా బయటకు వస్తుంది. నూతనమైన వ్యక్తిగా నవీన స్వభావం ధరించుకొని ఆత్మాసరాన్ని జరిపిస్తున్నాం. అది అంటాడు నీకు ఉదయంతో మీ అద్భుతాలు దేవుడు చూడండి తప్ప ఎలా చేయలేవు అంటే ఆయన ఏమంటాడు? ఒకరు కొత్తగా క్షమిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఎందుకు అమాటలేదు ఆయన? అద్భుతాల గురించి అడిగినప్పుడు ఏమన్నాడు? కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే అద్భుతాలు చేయడం ఏం చేయాలంట? నలుగురు భాషలు తాకేయాలి. ఏమి నలుగురు రాగానే అంతా లేదు. అవునా? అది ఇప్పుడు ఆయన ఇంకోటి అన్నప్పుడు ఉపవాసం సాధ్యం నో. వాడు కొత్తగా జన్మిస్తేనే గాని అద్భుతాలు ఏం చేయాలి? అందుకే రోజు నమ్మిన వారి క్రియలు కనబడేను. విశ్వాసంతో రక్షణ సాధ్యము. కొత్తగా జన్మించుకోవడం, కొత్తగా జన్మిస్తేనే మనం అద్భుతాలు చూస్తామాట. దయ్యాలు మనకి లోబడతాయి. అంటే పోస్తుంది పోసిందంట. దయ్యాలు వెలుగొడతాడు. నా నామమున దయ్యంలో వెలుగొడుతురు. క్రొత్త భాషలో మాట్లాడతాడు. పావుని ఎత్తి పట్టుకుందిరంట. మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు. మరణకరమైనది ఇది తాగిన హాని చేయదంట. ఆవుని ఎత్తి పెట్టుకోవచ్చాడు. ఇదే మరణకరమైనది కదా, విషపూరితమైన పావు. తను ఏం చేయదన్నమాట. ఇంకో దగ్గర పునఃస్థితులను భుజంగములను అన్నగదులు శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చాను. ఏది ఎంత మాత్రం హాని చేయనే అప్పుడు వెనుక పడిపోయాడు. పడిపోయిన వారిని చూసి భయపడాడు. ఈరోజు అయినా చెప్తాడు ఆయన అంతా చేశాడు. ప్రతి సమయంలో ఆచార్య పదంగా ఆచారపరంగా కాదు బాబు. అందుకని ఏడుస్తుంటే అమ్మగారా నా కోసం ఏడవగలను, మీకోసం అంటే ఇతర రక్షణ కోసం స్వార్థ ప్రకటించాలి. దేవుని గురించి చెప్పాలి వాళ్ళకి. వాళ్ళ కోసం వాళ్ళకి నా కోసం కాదు. ఆయన మనిషి రక్షణ కాబట్టి తిరిగి ఏది అవసరం లేదు. ఆయన మరణించాడు, తిరిగి 3 రోజులు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆమె నాకు బాధపడడం వస్తలేదు. లేసా తిరిగి మళ్ళా అంటే ఆయన మీకోసం పిలువని నా కోసం 3 రోజులు లేసా తెలుసు. ఆయన తిరిగి లేసా అని చెప్పి ఆయన చాలా చూసాడు కదా. 3 రోజులు తిరిగి లేసా తెలుసు. ఆయన ఫిబ్రవరి మరణం అంతే. మరణం ఆయన బంధించి ఉంచలేదు. మరణం లేస్తాడని తెలుసు. మరణం తిరిగి లేచి తెలుసు కాబట్టి ఆయన మీకోసం మీ బిల్లు కోసం చెప్పాడు. ఆయన రక్షణ కోసం. అందుకంట ఆయన అంటే ఆయన ఏం చెప్తారంటే అంతా చేశాడు. స్టేషన్ అంతా చేసేది. ఈరోజు నాదేం లేదు. ఈరోజు నా పని అంతా సంపూర్ణంగా చేసేస్తాను. ఆయన అంతా చేసి ఆయన కోరుకుని ఏం చేస్తాం అప్పుడే చూద్దాం. ఏం కోరుకున్నాడు ఆయన? ఆయన కోసం ఉపవాసం ఉండాలి, 3 దాకా ఉండాలి, ఉపవాసం ఉండాలి, నా మాట 7 మాటలు వినాలి. ఇది ఆచారం అయిపోయింది కదా. ఆయన తిరిగి చదువుతాను కనపరుచుకున్నాడు. ఆయనతో చూస్తాం మాట్లాడారు. ఆయన కూడా
ఏసు లేదా లేచి కనిపించలేదు లేదు, కనిపించలేదు. కనిపించిన దాని ప్రత్యేక మనుషులు అందరితో శిశుతో మాట్లాడిన తర్వాత ఏం చేసిన తర్వాత ఆయన కారణం అవ్వలేదు పర్వతానికి. అటు తర్వాత 21 యోహాను 21 యేసు తీరంలో శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుగాను ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా మరవస్తున్నాడు. ఇదేం చేస్తున్నారు? సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని ఖానా ఊరి వాడకు నతానయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు సీమోను పేదరంట పేదవాడు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా ఏమంటున్నాడంట? ఏమంటాడు పేతురు? నేను చేపల శిష్యుడు ఏదో నేను చేపలు వెళ్ళిపోతాను. అయితే ఆయన దొరకు ఆయన ఉన్నదో ఏదో దేశం ఏదో అవుదో మన దుంటలు ఏమో ఎప్పుడని అనుకున్నాం ఆయన. కానీ ఆయన మరణించి ఆయన ఉండడం మన దగ్గర వెళ్ళిపోతాడు. ఆయన ఉండడం మన దగ్గర మనం ఏం చేయడం కూడా ఏం చేస్తాం మనం వాళ్ళ వల్ల కాదు చేయడం. తనది కనిపించాలి కనిపించాలనుకుంటారు కదా. ఆయన కనిపించే అవసరం ఆయన నమ్మదే. కనిపించకపోయినా ఆయన ఖాళీ ఆయన మనలో ఉన్నాడు కదా, తన ఆత్మ మనకి ఇచ్చాడు. ఆయన ఖాళీలు కనిపిస్తాయి. ఆమె ఇది కూడా ఆయన తనతో లేదు కదా. ఇంకా తన మొదటి స్థితికరమైన తర్వాత ఆయన పిలుచుకొని అంత అధికారం ఇచ్చి మాటలు ఎన్నో 2 సంవత్సరాల దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అలా చదవడానికి ఏదా పేరు అంటున్నాడు. అంతే ఆయన లేకుండా మనం ఏం చేయాలి? ఇంకా దిగాలి అక్కడ దిగిపోతాం తిరిగి చదవడం అంటున్నాడు. ప్రధాన శిష్యులు చెప్తుండే కదా. తర్వాత మేమను మీతో కూడా వచ్చేది మరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి ఏదంట మరి మీతో అందరూ అంటారు మేమను నీతో ఒకడు వచ్చేదారు. ఇంకా నీవే పడితే నీవే బండ అని చెప్పాడు కదా. మెయిన్ పిల్లర్ గా పేదలు ఏంటంటే మా అందరూ వాళ్ళే కాదంట పవర్ఫుల్ పేదలు. ఎందుకు? ఏంటి మీద నడిచి పేదలు తప్ప సాహస క్రియ చేయడానికి పేదలు ఏదైనా చేయడానికి ఏసు చేస్తాడా? ఆయన చేస్తాడా? నేను చేస్తా. ఆయన చేస్తాడు, నేను నడుస్తా. రెడీ ఏదైనా సిద్ధంగా అంత తెగింపు అంత విశ్వాసం కలిగిన పేరుతోనే ఏనికి వెళ్ళిపోతారు అన్నప్పుడు మీరు కూడా ఇక మీరే ఇంత విశ్వాసం ఇంత ఇలాంటి మీరే నువ్వే వెళ్ళినప్పుడు నువ్వేం కదా మేము కూడా మీతో పాటిస్తాం అన్నట్టు మేము కూడా చెప్పబడతాం. ఇక నువ్వేం చేయనప్పుడు మెయిన్ పిల్లర్గా పండగ ఉన్న నువ్వే సంఘానికి మెయిన్ గా ఉన్న నువ్వే ఇలా చేస్తే మేమేం చేయగలుగుతాం? మా ఫ్రెండ్స్ ఎన్ని జరుగుతుందా మేము చెప్పడం అన్నారు. మాదిరి కూడా ఎదురే వాళ్ళకి తర్వాత మేమును నీతో కూడా వచ్చినామంటే వారు వెళ్ళి ధోని ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీ పని లేదా. సూర్యోదయం యేసు ధైర్యం నిలిచాడు. అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు కమిషనర్ గుర్తుపట్టలే. యేసు పిల్లలుగా భోజనకు మీ వద్ద ఏమైనా ఉండదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పి అప్పుడు ఆయన ధోని ఇప్పుడు పక్కన వాళ్ళ వేయుడని మీకు దొరుకులని చెప్పారు. కనుక వారు అలాగా వేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ రాగ్గా లేకపోయారు. పట్ట రాదని వారు ఆయన లేకుండా అలా ఆయన ఏమంటున్నారు కదా. అదే ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడు గురినాయట. అదే ఇది గుర్తుపెట్టుకున్నది. ఆయన దేవుడు మాట ప్రకారం చేసి ఎప్పుడు ఓటమి లేదు మనకు. ఆమె అది ఓటమిగా కనిపించిన తర్వాత దాంట్లో అత్యధిక విజయం ఉన్నది. ఎప్పుడు ఏసులో ఎప్పుడు ఆయన మాట ఎప్పుడు ఏమని చెప్పినప్పుడు చదువుతున్నాయి లేవు. సెకండ్ చెప్పగానే విస్తారంగా దొరికినాయి. ఆమె ఈరోజు విస్తారమైన
ఆశీర్వాదం రుచి చూడాలంటే యేసు మాట ప్రకారంగానే మన జీవితం ఉండాలి. ఆమేన్. యేసు మాట ప్రకారం కాకపోతే ఆయన సాగుపడాలనే ఉద్దేశం కాదు. ఆయన మాట ప్రకారమే ఆయన చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు మనకు ఆశీర్వాదం ఆయన యేసు మాట ప్రకారం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుత్వమి అని పేరుతో చెప్పారంట. గుర్తుపెట్టేశాడు. ఆయన ప్రభు అని సీమోని పేతురు విని వస్త్రహీనత ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో తుమికేను ధరించినట్టు 800 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు వాగుచు ఆ చిన్నదూరంలో వచ్చి వారు దిగి రాగానే అక్కడ నిపుణులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడేది. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో తీసుకుంటారని వారు చెప్పగా సీమోను పేతురు దోణికి వలలో దానికి లాగేను. అది 153 విస్తారంగా పడిన చేపలు. అది 153 గొప్ప చేపలు తిన్నాను. ఎన్ని రకాలు? 150 అంట. 153 రకాల చేపలు అంట. చేపలు అంత విస్తారము పడినా వల పీకలేదు. ఆయన ఏంటంటే ఆయన మాట్లాడాల్సిన వల పీకలేదు, ఖాళీ కూడా ఉంటుంది. మన బ్యాంక్ స్నేహితుడంట ఎవడు దోసుకోలేడు, బ్యాంక్ సరిపోవాలి. ఆమె అది ఆయన యేసు రండి భోజనం చేయుడని వారికి చెప్పాడు. భోజనం చేయడం వారికి చెప్పాను. ఆయన ప్రభు అని వారికి తెలిసిన ఎవడో వారి శిష్యులలో ఎవడనో ఆయన అడగలింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాను. అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది 3వసారి పాఠం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుడువని ఆయనతో చెప్పాను. డైరెక్ట్ ప్రేమిస్తానని చెప్పదు కదా. తెలుసు కదా సమస్తము అడుగుతున్నావు ప్రేమిస్తు. నేను తెలుసు నేను ప్రేమిస్తున్నా హృదయవంతంగా ఎగిన వాడుకోదు. చెప్పే వస్తానే కదా నీకు. నేను ప్రేమిస్తున్నా నీకు తెలీదా? ప్రేమిస్తాను నీకు తెలీదా? నేను ఎంతో ప్రేమిస్తున్నా నీకు తెలీదా? మీరు కానీ ఎక్కువ నన్ను ప్రేమిస్తాను చాలా చెప్పకూడదు. దేవుడు ఇచ్చిన దేవుడు ఇష్టం చాలా పిచ్చి ఏదైనా దేవుడి కోసం దేవుడు అంటే చెప్పుకున్నాను కదా, ప్రభా మీరందరూ వదిలేస్తారేమో కానీ నేను మాత్రం నేను వదిలిపెట్టాను. మీరందరూ విడిచిపెట్టిపోయాను నీకోసం. నేను విడిచిపెట్టిపోను ప్రభా, నీకోసం ప్రాణాన్ని ఇస్తాను తప్ప నేను వదిలిపెట్టిపోను అన్నాడు. ఎవరిని విడిచిపెడతావు ప్రభా, నేను వదిలిపెట్టాను నీకోసం ప్రాణాన్ని ఇస్తా అన్నాడు పేరు. ప్రతి మంది చాలా ఎట్లా ఉంటుంది ఏదైనా అట్లా ఎమోషన్స్ దేవుని నుంచి పనికి రావు. ఆమె ఎందుకంటే ఎమోషన్స్ ఏమైనా చెప్పవచ్చు మనం రియల్ జీవితంలో చేయలేదు. అప్పుడు వేసుకోవడం ఏమంటాడు, ఆయన ఎమోషన్స్ చూసి మెచ్చుకునేవాడు కాదు, ఎమోషన్స్ కాదు. ఆయన మాట వినాలని ఆయన అంటాడు, వినాలని ఆయన ఇష్టపడతారు కదా. నీవు నేను తెలియదని 3 సార్లు చెప్పే వారితో కోడి కుయ్యదు ఈ రోజు అని చెప్తారు. కోడి కుయ్యదు. పేతురు అందుకే అడిగినాడు, ఎందుకంటే అందరికీ ఎక్కువ ప్రేమిస్తాను చెప్పినాడు కదా. చెప్పాడు ఆ మాటలే అన్నాడు కదా, వీరికంటే వీరంటే విడిచిపెట్టి పోను అంటే వీరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను ఎక్కువ, నీకు మరణిస్తాను తప్ప నేను విడిచిపెట్టి పోను అని చెప్పుకున్నాడు. ఏమని వీరందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కాబట్టి అదే చెప్పిన దాన్ని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు సీమోనైన పేతురు, యోహాను కుమారుడైన సీమోను, యేసు నాకు ప్రేమిస్తున్నావా? నీవైతే దీనికి ప్రభు అన్నాడు. తర్వాత నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు,
నా గొర్రె పిల్లలను మేపు, నన్ను ప్రేమిస్తే చెప్పు, నాకు ప్రేమిస్తాను, వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పుకుంటా కదా. నేను చెప్పిందంటే నేను అడుగుతున్నా, నా గొర్రెను మేపు. తర్వాత మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా మరలా మళ్ళీ అడిగాడు ఆయన, నన్ను ప్రేమిస్తున్నావా అని. మీకంటే ఎక్కువ సెకండ్ అడిగాడు. అవును ప్రభు, నేను ప్రేమించుచున్నానని నీవే రోజు అని ఆయనతో చెప్పాడు. అలాగే మన పేరు మాత్రం ఆశ తెలుసు కదా, మీకు తెలుసు కదా సమస్తము. మళ్ళీ అడుగుతాను చెప్పేమో ఈ సమస్తం తెలుగు కదా, తెలుసు కదా నేను ప్రేమిస్తాను. ఆయన తర్వాత మన వేసి ప్రేమ తెలుసా, ఆయన ఏమంటున్నా, ఆయన నా గొర్రెలను ఖాయము మేపుము ఖాయము. ఈరోజంట గొర్రెలను కాసే వారికి ఉండదా, దోచుకునే వారికి. ఈరోజు దోచుకునే వారికి ఉండదు, కాసేవారికి ఏడున్నారు. ఇదిగోంటే సింహం దావీదు దావీదంట గొర్రె పెట్టివాడిగా ఉన్నాడు. ఎదుగుబాటు వస్తే విడిచిపెట్టి పారిపోలే, సింహం వస్తే పారిపోలే, ఎదుగుబాటు వస్తే చంపేశాడు. సింహం వస్తే గడ్డపడడం గడ్డ కొట్టేశాడు. ఎలుగుబంటి నుంచి గొర్రె రక్షించాడు, సింహం నోటి నుంచి గొర్రె రక్షించాడు, ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి మనసు కలిగిన వారు ఎవరున్నారు? అలాంటి మనసు కలిగిన జనంతో దోచుకోవడం కాదు, డబ్బులు ఆశించేవారిగా కాదు, వారిని దోచేవారిగా ఉండాలి. ప్రాణం పెట్టాను గొర్రె కోసము. కాబట్టి ప్రాణం పెట్టిన ఆయన నిజమైన కాపరి ఒకరే యేసు ప్రభువు. ఆమేన్. ఆయన ప్రాణం పెట్టాడు, మనం కూడా ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా బిహేవ్ చేయాలి, ఆయనలాగా ప్రేమించాలి. స్వార్థ డబ్బు కోసం వీటి కోసం కాదండి. ఆమేన్. అది ఇక ఖాయము. తర్వాత చెప్పాడు సెకండ్ ఖాయము ప్రొటెక్ట్ గా ఉండాలి మనం సంఘాన్ని కదా. ఉండకూడదండి. దేవుడు తెచ్చినాడు, బాధ్యతని నిర్వహించాలి. పరివర్తన ఏం చేయాలి? వారు మేపాలి, తర్వాత ఖాయాలి. ఏమైతే నాకేందుకు, నాకు వచ్చి కనిపిస్తుంది కదా, ఇది ఏమైతే ఏ రోగం నాకేందుకు, ఏ దరిద్రం నాకేందుకు, ఏ అప్పులు బాధ్యత నాకేందుకు, అది మనకి కావాలంటే అక్కడ చూడంట. ఆ డ్రైవర్ చేసి ఉండేది అపోజిట్. దొంగ దోచుకునే వారి ఉన్నామా, కాల్చిన వారిగా ఉన్నాం. చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. తర్వాత మూడోసారి యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుతున్నావా అని అడిగాను. మూడోసారి నన్ను ప్రేమించుతున్నావా అని మూడోసారి నన్ను అడిగినందుకు పేదలు వ్యసనపడ్డాడు. ఏం తెలుసు ఎందుకు అడుగుతలేనా? 10 ప్రభువా, నీకు సమస్తం ఎరిగినాడు, నేను ప్రేమించుతున్నాను, నీవే ఎరుగుదు అని అంటున్నా. తెలుసులో సమస్య మాటి అడుగుతున్నావు ఎందుకు ప్రభు అని. యేసు నా గొర్రెలను మేపుము ఏమన్నాడు? మేపుము. గొర్రెలు మేపాలంట, కాయాల. ఎందుకు మాట చెప్తాను? పేదలు తొలిపోయాడు కదా, తెలిసిన వెళ్ళిపోయాడు కాబట్టి. చాపలు వెళ్ళిపోయినాడు కదా, చెప్తున్నాడు ఆయన. అందుకే కదా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు తర్వాత మేపు. ఈరోజు ప్రేమిస్తాను, దేవుని తీసుకుని ప్రేమిస్తాను చెప్పుకున్నావు కానీ చెప్తా కానీ ఏమన్నా తెలుసా, నా గొర్రెలు కాయమో నా గొర్రెలను మేపు అని ఇదే చెప్తారు. ఈ మాట ఆయన చెప్తున్నాడు అంటే స్వార్థ చెప్పు, నశించిపోయే ఆత్మ స్వార్థ చెప్పు, నా మాటలు చెప్పు ఆయన చెప్తావా? ఇది అదే కోరుకుంటాడు ఆయన. అరే నేను అంతా చేశాను,
చేసేదంతా చేసేసాను నేను. ఒకటే ఒకటి మీకు బాధ్యత, మీకు ఈరోజు పని ఏంటంటే సార్ స్వార్థ చెప్పాలి. స్వార్థ చెప్పాలంట. స్వార్థ చెప్పే వారిగా ఉండాలి, దేవుని రాజ్యం కట్టే వారిగా ఉండాలి. ఆమె మన స్వార్థం మనము చూసుకోవాలంట. అది అదే స్వార్థ ప్రేమగా ఉందంట. నేను ఏమంటే నాకెందుకు ఉన్నానా అది కాదంట. దేవుని స్వార్థ చెప్పేవారిగా, దేవుని రాజ్యం కట్టే వారిగా ఉండాలి. ఆమె దేవుడు నాకు వాడుకోవాలనుకుంటున్నాడు ఈరోజు. దేవుని రాజ్యం కోసం వాడుకోవాలనుకుంటున్నా. చూపిస్తావా ఈరోజు? ఆయనకు అవకాశం ఇస్తావా? తప్పైన పేదలు మళ్ళా ఎప్పుడు తప్పలే. చేసిన కార్యము ఇంకా అనేకములు కలవు, వాటిని ప్రతి దాన్ని వివరించి వ్రాసిన ఎడలా ఇట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన సాగదని నాకు తోచుచున్నది. ఎందుకంటే ఆయన చేసిన రాస్తే 3-4 సంవత్సరాలు ఆయన చేసినాడంట. భూలోకం సరిపోదంట. మనం ఏం చేసినాము? బుక్కలు సరిపోతారు. దేవుని పనులు చేసేవారిగా, దేవుని రాజ్యం కట్టేవారిగా ఉంటాడు. ఆశ్రమవద్దు ఆచార భక్తి చెప్పుకున్న పడే ప్రభువా ప్రభు నా మాట వినకుండా ప్రభువా ప్రభు అని వినిపిస్తాను ఆయన అంటాడు. ఏంటంటే మాట స్వార్థ పిలిచు, రోగులు స్వస్థపరచు, దయ్యాలను వెళ్ళగొట్టు, అధికారం వాడు. అధికారం ఇచ్చానికి అంటాడు. అవే ఇదే అంట స్వార్థం. స్వార్థం మనసు వదిలిపెట్ట. ఇప్పుడు మన గురించి మనం కదంట, దేవుని గురించి దేవుని గురించే. అదే అది పౌలు ప్రతివాడు సొంత సుఖాన్ని ప్రభు సంబంధించిన ఎవరి ప్రభు పనిచేయడం ఎవరే భార్య సంతోషం కూడా ఒకడే భర్త సంతోషం కూడా మాకే చాలా సంప్రదాయం ఉన్నది. కానీ ఏంటి ఇంపార్టెంట్ ఏంటి? భార్య ప్రేమించి బతకడానికి పౌలే. కానీ మన అంటే ఇంకో అదే దేవుడి భయం పాడే తప్ప వేరే. భార్య ఎంత సంతోషపడ్డాలి, పక్షి ఎంత సంతోషపడ్డాలి. ఇది తప్ప ప్రభు గురించి ఆలోచన పౌరులు దేవుని గురించి. పిల్లలేస్తే మళ్ళీ పిల్లలేస్తే అదే వాళ్ళు పెట్టుకోని దేవుని మర్చిపోతారు. సమయం ఏం చేసింది? దేవుడు మాట్లాడలేదు, మందిరం పోయింది. ఆమె పిల్లలు ఇచ్చిన ఏది ఎందుకు? దేవుని కోసమే, దేవుని మహిమపరచడానికే, దేవుని రాజ్యం కట్టబడడానికి. ఈరోజు ఏదున్నా దేవుని రాజ్యం కట్టడానికి వాడాలి. మన స్వార్థం వదిలిపెట్టాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని చెప్తారు. నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించు. డబ్బుతో కాదు, అధికారం కోసం కాదు. నేను అధికారి కాదు, నేనే ఉండాలి. నాది భయం, నా అధికారం కాదు. అధికారం అంటే ఏం చేయాలి? ప్లేస్లో ఆయన శిష్యుల పాదాలు చూసాడంట. ఒకరిలో ఏమన్నా నేను గొప్ప పేదలు నేనంటే గొప్ప, నేను గొప్ప అనుకుంటున్నా. ఆయన ఏం చేస్తుంది తెలుసా? మీరు కూడా ఒకరు అనుకోవాలని చెప్పాడు. ఎందుకు? అవుతుంది కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప అధికారం రాదు. నేను చెప్పినట్టు వినాలి, అదే చేయాలి. నాదే అధికారం. అధికారం కూడా చేయాలంటే సేవ చేయాలంట. చేయాలంట. శిష్యుని బాగా పిలిచాడా? ఏసు ప్రభు శిష్యుని బాగా పిలిచాడా? పోవాలి నాకు మొక్కాడు ఏమంటాడు? ఇదంతా ఆయన ఏసు ప్రభునే.
లోకనాథ్ రివ్యూ చేసి నా మొక్కు ఇదంతా ఇస్తాడు. వాడు ఏం ముప్పించుకోవాలనే గర్వమే వాడు. వాడు గర్వం అనిపించుకోవాలి వేసుకున్నాడు. ఇంత ఎవరు ప్రపంచం ఎవరు లేదా ఉందా? చిన్న 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 బదులు చిన్న చిన్న పోస్టే గర్వం, చిన్న చిన్న వాటికి గర్వం. నేనండి, నేనంటే నేనంటే అది చేయడం, నేనంటే ఇది చేయడం కదా. కానీ ఆయన శిష్యుల బాధలు కడిగాడంటే అసలు శిష్యుల బాధలు కడిగాడు ఆయన. వాళ్ళు ఒక్కొక్కరు నేను గొప్ప ఆయన గొప్ప ఎవరు గొప్పగా సమానమే. గొప్పగా బాస్ కొన్నాడు, ఏం చేయాలని ఆయన పరిచయం చెప్పి ఆమె అధికారులు కావాలంటే ఏం చేయాలంటే సార్ పరిచయం చేయాలి, సేవ్ చేయాలి, సేవ పరిచయం ప్రేమించాలి, ప్రేమించాలి. నేను వారిని పొరుగా ప్రేమించు. నాశనానికి పోయింది ఏం నడుస్తుందంట అనుభవం, గర్వం ఎవరి అవసరం అది లేదంటే మనము ఆయన అందుకే ఆయన ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన దేవుడిగా రాలేదు కదా, ఆయన మనకు మాది చూపించాడు. అదే చూడండి, అందుకే ఒక మైలు అడిగితే ఒక మైలు అడిగితే ఒక మైలు ఏమన్నా 2 మైళ్ళు ఏమన్నాడా సమాధానం పడాల. దేవుని సమాధానం కలిగి ఉండాలి దేవుని ఉద్దేశం. ఆమె సమాధానం అదే అది కూడా అదే దానికి అతని సమాధానం లోపడదే కదా, సమాధానం కలిగి అన్ని ఆయన ప్రేమిస్తే ప్రేమ అన్నింటినీ సహిస్తున్న అన్నింటినీ ఓర్చుకుందానికి పశుధాత్మ దేవుడు ఆయన సహాయం అవసరం. ఆయన కూడా మనం ప్రేమించలేము. అసూయ ఏదో వరుసుకోలేకూడదు మనం కదా. సీట్లో అసలు పెడితే ఏది అదే అదే వాళ్ళు జరుగుతుంది కదా. ఎదుటో నాశనం అయిపోవాలి, ఎదుటోది బాగుపడుకుంది, అన్ని ఫెయిల్ అయిపోవాలంటే వీరే ఫెయిల్ అయ్యారు ఉన్న వాళ్ళే. మీరు మాత్రం ఆశీర్వాదం పడదు, శాపం పాల్గొనకూడదు, క్షమించొద్దు అని దీవించలేదు బైబిల్లో. మీరు మన దీవెన బాగా మన నోట్లో ఆశీర్వాదం దేవుడు పెట్టాడు. ఆమేన్. అందుకే అన్న జీవించాలంట, క్షమించదు, క్షమించేది ఎదురోడు కోసం గోంత ఉంటే వాడే గుందలు పడతాడంట. ఆ గుండె తగిన గుందలు పడతాడు సామెతలో ఉంటారు. జరిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఈరోజు ఆయన ప్రేమిస్తే ఆయన శివేశ్వరుడు చేస్తూ ఉంటారు. నిజంగా ప్రేమింటే స్వార్థాలు ఇచ్చారు. ఏడ్చే కోరుకున్నానికి అందుకోసం అన్నాడు. ఏడ్చే కోరుకుంటే ఆయన ఈరోజు ఏదో ఆయన కోసం దారిపడి ఆయన కోరుకుంటే ఏం కోరుకున్నాడు ఆయన? స్వార్థ చెప్పాడు, స్వార్థ ప్రకటించుడి, ఎదురులోనే ఎదుర్కొని కించపరచడం, భక్తితో ఆ భక్తి ఇది వేసినంత వదిలిపెడతాను. ఏమంటుంటే ఈ మొగాన్ని సంవత్సరంగా ఒక ఉపాసం ఉండదు, ఉపాసం అన్నాడు. ఉపాసం ఉండవా? మొహాలు ఉపాసం లేదు, ఉపాసం ఏం దర్శకోలేదు. ఇలా ఉండదు. సరే ఆయన చెప్పిన ఉపాసం అని ఉపాసం అసలు ఆయన ఉపాసం ఇద్దరే చేయాలండి. ఉపవాసం ఉండమా ఉపవాసం ఉండ ఇది కాదంట. ఏదైనా చూసామా ఏడో కాదంట. స్వార్థ ప్రకటించు. ఇది ఆకలిసి మనం నశించుకోలేదు. ప్రేమ గురించి చెప్పాలి. దాని ప్రేమని గురించి, కృప గురించి, సత్యాన్ని తెలియజేసే వాళ్ళు ఉన్నారు. ఉపాసన ఉండే సాధి కాదు, ప్రార్థన చేసే సాధి కాదు. ఎప్పుడైనా ముఖానికి అనేక ప్రార్థన చేసావా? ఉపవాస ప్రార్థన చేసినావా? నీ ముఖానికి తిప్పుకుంటే ఇప్పుడు కించబడదు. ఆమేన్. దేంట్లో తెలిస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తాయి, కలిగి చూపే వస్తాయి. అక్కడి ప్రార్థనే కాదు జవాబు ఇచ్చేది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని
స్వస్థపరచండి. కన్నీటి ప్రార్థన రోగులు స్వస్థపరచిన ఏడాది ఉందా? ఉపవాస ప్రార్థన రోగి స్వస్థపరచిన ఏడాది ఉంది? బైబిల్ ఉందా? లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంట సాధ్యం. హనోకు దేవుడికి ఇష్టంట. హనోకు దేవుడితో హనోకు దేవుడితో నడుస్తూ అన్నము చూడకుండా కొనిపోయే పడిలో. అదే విశ్వాసం అంట. విశ్వాసం అంటే విశ్వాసం కలిగి అలాంటి విశ్వాసం ఏది ఇచ్చినా దేవుని కోసమే ఇది చేయాలి. లైక్ అన్న పిల్లలు ఇష్టం ఏం చేస్తుంది సమయం రావు మాట ఇచ్చింది నెరవేర్చి ఇస్తాను దేవునికి ఇచ్చింది. దేవుడికి పిల్లలు బాగా దేవుని కోసమే అంటారు. పిల్లలు బాగా చేస్తే దేవుని కోసమే అంటారు. కానీ వాళ్ళు బాగా దేవుడు దేశం లేదు దేశానికి ఏంటంటే జాబ్ చేసి డాక్టర్ చేసి ఏదైనా ఎమోషన్స్ రావాలి కదా. ఎమోషన్స్ రావాలి. ఆయన కూడా నమ్మడానికి మనిషి కదా. ఇంత ఎమోషన్ అది చేస్తాను ఇది చేశాను అని కూడా అది నాకు శిక్ష వచ్చేది రాదు. మాట్లాడితే ఒక శిక్షనే వెంటనే కానీ గుర్తు పెట్టుకోదు ప్రయత్నం చేయాలనుకుంటా. కానీ దేవుని పని చేయడం, దేవుని రాజ్యం కట్టడం, దానిని ప్రపంచంలో దానికి ఇచ్చిన జాబ్ లేకుండా ఒక ఆత్మ రక్షింపబడితే అంట పలువు మాట ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏ లాభం, ఎంత సంపాదిస్తే ఏ లాభం, ఎంత జ్ఞానం, లోకంలో ఎంత జ్ఞానం సంపాదిస్తే ఏ లాభము. దేవుని కోసం పాడపడాలి, దేవుని రాజ్యం కట్టే వారిగా ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని సంతోషం దేవుడు ఆలోచన దేవుడు సంతోషపడితే దేవుడు ఏమైతే డబ్బు సంపాదించాలి. చాలా మంది చేయదన్నమాట. మంచి చదివి మంచిగా ఉద్యోగం వచ్చిన తర్వాత దేని సెకండ్ అనుకోండి వచ్చిన తర్వాత మానేస్తారు. ఇలా ఇస్తున్నారు అందుకంటే ఇది చదువు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తాయి అని వాళ్ళు వేస్ట్. దేవుడు ఎప్పుడు చేద్దాం అప్పుడు రెడీ. రెడీ అంట. దేవుడు ఇప్పుడు ఎవరిని పంపుతుంది అన్నప్పుడు అంట నేనున్నా ఒకరోజు అన్నాడు ఐఎమ్ రెడీ. ఇప్పుడు రెడీగా ఉంటాను అంటే అని మన వైపు తీసుకోవద్దు. అది అన్నీ అవసరం కానీ కదా. ఇప్పుడు ఏ చూసి నమ్మకూడదు. అది జాబ్ వస్తే ఇది వస్తే జాబ్ వస్తే ఇంత వస్తే వచ్చి చేస్తా అనుకున్నా. కానీ నా ఇష్టం జరగలేదు, దేవుని ఇష్టమే జరిగింది. ఆమేన్. మనం అనుకున్నా జరగమంట. అదేంట మనుషులు అనుకునే కానీ మనుషులు ఆలోచన చాలా ఉంటాయి. చివరికి దేవుని చిత్తమే నెరవేర్చుకోవడం. ఆమేన్. యోనా కూడా ఏమంటున్నాడు, దేవుడు ప్రేమగా వాడు చాలుగా వాడు ఏది చెప్తే వాళ్ళు నిజంగా అది నేనేం పెట్టడానికి ఏది చెప్పేస్తే వాళ్ళు కష్టపడి దేవుడు వాళ్ళని సమయంలో వేస్తాడు. శిక్షించడం మరి ఎన్నికలు వచ్చినా ఏం వేస్తాడు, తక్షణ పారిపోతుంది కదా. కానీ దేవుడి చిత్తం జరిగిందా లేదా, వదిలిపెట్టినా యోనాని అదే సముద్రంలో పడేసి చాపడాలు చేసి తీసుకురాని పని చేయించుకున్నాడు. ఆమె ఎన్నాళ్ళు కూడా మనది కాదంట, దేవుని చిత్తమే. ఆఖరి చేసిన జరిగింది. కొంతవరకు నేనే అనుకున్నాను, ఎవరైనా అనుకున్నాడు వేరే నష్టం చేస్తున్నాడు, ప్రాణాన్ని చేస్తున్నాడు కదా. దేవుని చిత్తమే, దేవుని మాటనే అందరికీ సంతోషాన్ని ఇస్తుంది, అందరికీ మేలు కలిగి దేవుని మాట మనం చేసినప్పుడే, దేవుని తెలుసుకున్నప్పుడు దేవుని మాట ప్రకారంగా చేయాలి, ఆయన మాటనే ప్రకటించాలి. ఎన్నో విషయాలు తెలుస్తాను. ఏ మాటలే
మన జీవితంలో పెట్టుకోవాలి, ఈ మాట ప్రకారం నడుచుకోవాలి. ఆయన రాజ్యం కట్టే వారిగా ఉండాలి. ఎమోషన్ డ్రామాలు ఏడుకు సంవత్సరం ఆచార భక్తి తీసి చదువులో పడేసి ఈరోజు రెడీ అవ్వాలంట. ఏది దేవుని మాట చెప్పడానికి, స్వస్థపరచడానికి, 50,000 కొట్టడానికి, ఇవన్నీ మనము చేయడానికి చేయదు కదా. ఆమె ప్రార్థిస్తాం. ఒక దేవాధికారులు చేయవాడు ఆశ్చర్యకరుడు తీసుకుంటారు ప్రభా. ఈ శుభశుక్రంలో ఈ రోజు ప్రభావం మాట ఇచ్చారు. దాన్ని బట్టి స్తోత్రం. ఈ మాటలు ప్రభా మానవుల్లో వచ్చారు. ఈ మాటలు ప్రభా నీ రాజ్యం కట్టడానికి, నాటడానికి, అని కొన్ని రాజ్యం చేర్చడానికి నీ మాటలు మాకు ఇచ్చాడు. అపవాద రాజ్యాన్ని కలగించడానికి, కలగొట్టడానికి, నశింపజేయడానికి ప్రభావం మేము పలుకుతున్నాము. ప్రభా నీ రాజ్యం స్థాపింపబడుగాక, నీ రాజ్యం ఇంకా ఎక్కువ కట్టబడుగాక. అనేక మంది నశించే ఆత్మ, అనేక ఆత్మలు నీ రాజ్యంలో చేర్చబడుగాక, రాజ్యంలో చేయబడుగాక. అపవాది రాజ్యం చేయబడ నీ రాజ్యం ఏదైపోయినవన్నీ పడగొట్టబడుగాక, నశించిపోగా పడద్రోయి పడుగాక, వేదతో కలిగింపబడుగాక. నీ రాజ్యమే కట్టబడుగాక. నీ మాట ప్రకటన నడుచుగాక, స్వార్థ ప్రకటించగా. ఈ రోజు మాకు ఆచార భక్తి ఉన్న ఆచార బ్రూస్ ఆ వేదతో అవన్నీ ఇప్పటి నుంచి నీ మాట ప్రకారంగా నూతన స్వభావం కలిగి, నూతనంగా నూతన క్రియలు చేయదు కాక, నేను ధరించిన నీలాగా చేసిన స్వార్థ పడేది కాక ప్రభు సంస్థ ఆచార భక్తిగా కాదు కానీ, ఆచార భక్తిగా వినవారు కాదు కానీ, ఆచార భక్తిగా చెప్పదు, ఆచార భక్తిగా వినోదు. నీ మాటలు ప్రకటించదు కాక, కానీ నీ మాటలు సత్యాన్ని ప్రకటించడానికి ఎవరు ప్రకటించే వారు, నామకారం చెప్పేవారు, నామకారం ప్రతి వారం ప్రతి సంవత్సరం చెప్పేవారు కావు. వాళ్ళు అలా ఉండకుండా మార్చి వాళ్ళు వచ్చిన కాక నూతనంగా ప్రకటించగా నీ మాటల ప్రభావం కొత్తగా, నీ మాటలు ఆచరణ భక్తి తొలగిపోతాక సత్యం మీద కాక, మాట మీద నడుచుకుని నీలాగా మేము నీ క్రియలు చేయదు కాక, రోగులు స్వస్థపరచుకుని కాక, దయ్యం వెళ్ళకూడదు కాక. నీలాగా ఆయన ప్రభావ ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా రోగులు ఉన్నాడు వారు మీరు పొందిన చెప్పారు, స్వస్థ కలిగారు, విడుదల కలిగారు ప్రకటిస్తున్నారు. కన్ఫర్మ్ ఎవరు కన్ఫర్మ్ వచ్చే సంవత్సరం ఈనాటి కాల గర్భవారం వాళ్ళు కలిగించిన మీ మాట ప్రకారంగా ప్రభు. అలాగే ప్రభా అబ్రహాం ఆశీర్వాదం వాగ్దానం వారసులుగా చేశారు. అనుకో మీరు ధనంతుడే మానవుతుడు దరిద్రుడైన ప్రభా, మీరు పొందిన దారిద్ర్యం మీరు ఆశ్చర్యవంతులు ప్రకటిస్తున్నారు. మీరు ముస్లింలు మా అనారోగ్యం భరించారు, దరిద్రం భరించారు, వహించారు, వ్యసనాలు అన్ని మీరు భరించి మాకు విడుదల కలిగించారు. అన్ని భరించి ఫినిష్ చేశారు, సమాప్తమైన చెప్పారు, మాకు విడుదల కలిగించారు. ఐశ్వర్యవంతులము, ఆరోగ్యవంతులము, ఆశ్రయమైన వ్యక్తులము, నీతి మాత్రము, నిర్దోషులము, నిరపరాధులు, పరిశుద్ధులు గర్వ మీకు అనుభవ జ్ఞానం ఉన్నాను. మీకు అనుభవ జ్ఞానం చేసి అనేక నిర్దోషులు చేసే బట్టి మీ విధేయతను బట్టి నీ రక్షణ ద్వారా నీతి మాత్రం నిర్దోషం పరిశుద్ధులను ప్రకటిస్తున్నప్పుడు కూడా అలాగే ఈ మాట వింటున్న వాళ్ళు అలాగే అపవాద పీడింపబడిన దయ్యాలతో అపవాదం చీకటితో పీడించబడుతున్నాను. అయితే వారిని ఇప్పుడే వారి శరీరం చేస్తున్నాము, వాటికి మరి గర్దిస్తున్నాము. ఫ్రీ జీసస్ నేమ్ వాళ్ళు వాళ్ళు కూడా నేను నమ్ముదురు కాక, నేను అంగీకరించరు కాక, సత్యాన్ని తెలుసుకున్నారు కాక, సత్యనగర్ ప్రకటిస్తున్న ప్రభావ ఈ మాటలు వారు కూడా అనేక మంది స్వార్థ ప్రకటించేవారుగా వాళ్ళు తయారవుతారు కాక, ప్రకటిస్తాం సమాధానం కలుగును కాక, గొప్ప ఆనందం వారి జీవితం కలుగు కాక, ప్రకటిస్తూ వాటి అంటే పొందుతారు కాక, అన్నింటిలో అత్యధిక విజయాలు కూడా పొందుతారు. ఇప్పుడు అన్నింటిలో అత్యధిక విజయాలు ఇంకా పొందుతారు కాక, ఆశీర్వాదాన్ని కూడా అనుభవించిన ప్రకటిస్తూ ఆ బ్యాంక్స్ అని నిండి పొంగి పోలు కాక ప్రకటిస్తూ అందరినీ ఉంచడానికి ఎన్నిక ఎవరితో ఉన్నది చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం చేస్తూ
నాజరేయుడైన యేసు నామములను స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.